హాయ్ ఫ్రెండ్స్, వారణాసి నుంచి మేము అయోధ్యకి బస్సులో వచ్చేసాము. సో మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి దిగామన్నమాట. సో ఆటో వాడు మాకు ఒక మంచి హోటల్ చూపించారు. ఓ హోటల్లో దిగాము. అసలు మనం ఏం చేయక్కర్లేదండి. బస్సు దిగగానే ఆటో వాళ్ళే వచ్చారు. వచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఏం కావాలి అండి అని అడిగారు. సో ఫస్ట్ మేము హోటల్ చూపించమన్నాము. సో ఒక హోటల్కి తీసుకువెళ్ళారు. తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాము 6 కల్లా. సో సేమ్ ఆటో వాడి ఫోన్ నెంబరే తీసుకొని ఆయనకు ఫోన్ చేసి మేము అయోధ్య మొత్తం ఆటోలో చూసామన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో సరయూ నది అనమాట. మనం కాశీలో చూసింది గంగా నది, అయోధ్యలో ఉన్నది సరయూ నది అనమాట. దీన్ని సరయూ ఘాట్ అని కూడా అంటారు. సో అలా సరయూ ఘాట్ చూడడం అయిపోయాక హనుమాన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. సో అయోధ్యలో రాముణ్ణి దర్శించుకోవాలంటే ఫస్ట్ హనుమాన్ని దర్శించుకోవాలి. సో మేము వెళ్తున్నాం అనమాట. అయోధ్యలో మాకు బాగా ఫుడ్ అనేది ఇబ్బంది అయిందనమాట. అంతా ఎక్కువ పోహ ఇంకా అవే దొరుకుతున్నాయి. ఇడ్లీ దోశ తినాలంటే ఆస్తులు అడుగుతున్నారు. చాలా కాస్ట్ ఉంది హోటల్స్లో. అన్నీ చాలా బిగ్ హోటల్స్ ఉన్నాయి. చిన్న బయట రోడ్ సైడ్ పునుగులు అట్లాంటివి అస్సలు దొరకవు. అట్లీస్ట్ సమోసాస్ తిన్నామన్నా ఆలు సమోసానే దొరికింది కానీ ఉల్లిపాయ సమోసా అవేమీ దొరకవు. సో ఫుడ్ అనేది చాలా కష్టమైంది. సో ఇంకా అటు సైడ్ వెళ్ళినప్పుడు అటు సైడ్ వాళ్ళ ఫుడ్డే తినాలి, అంటే రోటీస్ కర్రీస్ అవే తినాలి. మేము ట్రిప్ మొత్తం 3-4 డేస్ మొత్తం రోటీ కర్రీ అవే తిన్నాము. మన సైడ్ ఫుడ్ అయితే అస్సలు దొరకదు. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి అసలు షాప్స్ ఇంకా ఏం ఓపెన్ చేసలేవు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సో మేము ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్కి వచ్చేసాము. ఇది లోపల హనుమాన్ టెంపుల్ లోపల అన్నమాట. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అందరూ ఏం నమ్ముతారంటే ఈ టెంపుల్ హనుమాన్ ఇల్లు అని నమ్ముతారనమాట. సో ఇదే హనుమాన్ టెంపుల్ని వీళ్ళు ఇల్లులా భావిస్తారు. సో హనుమాన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. సో నెక్స్ట్ అయోధ్య అనమాట. ఆంజనేయ స్వామి గుడి పక్కనే అయోధ్య ఉంటుంది. వెళ్తున్నాం అనమాట. సో లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. సో స్వాగతం చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూపించిన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బారు నడవాలన్నమాట మనము. సో వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకి. ఆ టెంపుల్ వచ్చేసి ఇదే. సో ఈ టెంపుల్ని విజిట్ చేసుకోవచ్చు, వచ్చేటప్పుడు విజిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం రాముల వారి గుడికి వెళ్తాము. అది అయోధ్య అవుట్ సైడ్ అనమాట. లాకర్స్ ఉంటాయి. లాకర్స్ పక్కన ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసే విధంగా అయితే అంత రష్ లేదు. సో లాకర్స్లో పెట్టేసుకొని నార్మల్గా దర్శనానికి వెళ్ళి వచ్చేసాము. సో లాకర్స్ అనేవి సపరేట్, అంటే స్లిప్పర్స్కి సపరేట్, బ్యాగ్ సపరేట్. సో మేము దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు నేను చూపించిన గుడిలో దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ వైపే మనం వచ్చాము. ఎంట్రన్స్ అదంతా ఎంట్రీ అనమాట. వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో వచ్చేటప్పుడు దర్శనం చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు రాముల వారి దగ్గరికి ప్రశాంతంగా వెళ్ళండి. తర్వాత ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది వ్యూ. అయోధ్య మొత్తం కనబడుతుంది ఈ టెంపుల్ నుంచి చూస్తే. సో నెక్స్ట్ వచ్చేసి ఆటోవాడు చాలా టెంపుల్స్ చూపించాడు.
అవన్నీ వీధిలోనే ఉన్నాయి. ఒక్క వీధిలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అసలు అయోధ్య అంతా టెంపుల్సే ఉన్నాయి. అందులో ఇదొక టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి జానకి ఘాట్ రామ్ దర్బార్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. కానీ ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఆ చలికి ఆ పాలరాయిలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నడుస్తుంటే ఐస్ క్యూబ్స్ మీద నడుస్తున్నట్టు ఉంది. చాలా చల్లగా ఉంది. అసలు అక్కడ స్వెటర్స్ లేకుండా అస్సలు బయటికి రాలేము. సో ఇక్కడ చూస్తే ఏంటంటే టెంపుల్స్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. మన సైడ్ ఇలా ఉండవు టెంపుల్స్, చాలా డిఫరెంట్. సో రామ్ దర్బార్ టెంపుల్ ఉంది కదా, దాని పక్కనే ఈ టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది. అండ్ ఏంటంటే అన్నీ పక్క పక్కనే ఉన్నాయి. ఆటో వాడికి మేము ఈ పక్కన ఉన్న గుళ్ళన్నీ చూపించడానికి 1000 రూపీస్ ఇచ్చాము. సో తర్వాత ఏంటంటే అయోధ్య నుంచి మాకు ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ట్రైన్ ఉంది. సో ఆ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి కూడా ఆయనకి ఎక్స్ట్రా 200 ఇచ్చాము. టోటల్ 1200 అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి హార్ట్లో మనకి రాముల వారు సీతాదేవి కనపడతారు. సో ఆ పిక్చర్ నేను మీకు చూపిస్తాను. అది ఎంట్రన్స్, ఇటు బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఆ ఐడల్ నాకు చాలా నచ్చింది ఇది. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది వాల్మీకి గుడి. వాల్మీకి కూడా టెంపుల్ ఉందన్నమాట అయోధ్యలో. సో వాల్మీకి ఎవరో తెలుసు కదా మీకు, రామాయణం రాసిన వాళ్ళు. సో ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది. అండ్ వాల్మీకితో పాటు ఈ టెంపుల్లో లవకుశులు ఉన్నారు. అసలు టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాల్స్ అంతా ఏదో ఒకటి రాసే ఉంది. వాల్మీకి కాబట్టి, ఆయన రచయిత కాబట్టి వాల్స్ అంతా రామాయణం రాసే ఉంది. అక్కడ వాల్స్ మీద చిన్నగా కనబడుతున్నాయి కదా, అదంతా వాల్మీకి రాసిన కథ అనమాట. అండ్ రైట్ సైడ్ ఇంకో టెంపుల్ కూడా ఉంది. మేము అటు కూడా వెళ్ళాము. వాల్మీకి లవకుశులు, అసలు నాకు అది చూస్తున్నప్పుడు రామాయణం అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది అనమాట. చాలా బాగుంది. చిన్నప్పుడు రామాయణం స్టోరీ చెప్పేవాళ్ళు, వాల్మీకి రచించిన రామాయణం కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉందని చెప్పాను కదా, అది ఇదే. సో ఇక్కడ ఏంటి అంటే రామ్ సేతులో కట్టడం ఉంది కదా, ఆ కట్టడంలో రాముడు శ్రీరామ అని చెప్పి ఒక స్టోన్స్ని శ్రీలంకకి వెళ్ళడానికి నదిలో వేస్తారు కదా, సో ఆ ఒక్క స్టోన్ని ఇక్కడ ఉంచారనమాట. సో ఆ స్టోన్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో చక్కగా భజన చేస్తున్నారు. ఇదే ఆ రామ్ సేతులో వాడిన స్టోన్. మేము టచ్ చేసాము, చూసారు కదా, అది మనం కిందకు తోసిన అది ఫ్లోట్ అవుతుంది అనమాట. రామ్ సేతు వాడిన స్టోన్. నెక్స్ట్ మణిరామ్ దాస్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కూడా సేమ్ అన్నిట్లానే ఉంది, కాకపోతే కొంచెం నీట్గా లేదు, కానీ చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా. సో ఇది వచ్చేసి ఒక మ్యూజియం లాగా అనమాట. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళు తెచ్చిన స్టోన్స్ని మ్యూజియం లాగా పెట్టారు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గద, బాణం అన్నీ ఉంటాయి అన్నమాట ఈ మ్యూజియంలో. సో జస్ట్ ఫర్ చూడడానికి కోసం మాత్రమే.
మ్యూజియంలోనే లోపల ఒక టెంపుల్ ఉంది, అది క్లోజ్ చేసి ఉంది. సో ఇటు పక్క వచ్చేసి శిల్పాలు చెక్కి ఉండే ప్లేస్ ఉందన్నమాట. మొత్తం రామాయణం మొత్తం శిల్పం రూపంలో చెక్కారు. సో ఇక్కడ ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క శిల్పాలు ఉంటాయి, అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం బుజ్జి అయోధ్య చూద్దాం. లోపల ఎలాగో ఫోన్స్ ఎలా లేదు, బట్ ఇక్కడ మనకి ఒక
టెంపుల్ లాంటి చూపిస్తున్నారు, చాలా బాగుంది. సో అయోధ్యలో అయిపోయింది, మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సరియు హారతికి వెళ్తున్నాము. హారతికి స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది, మేము ముందే వచ్చామన్నమాట. సో హారతికి రెడీ చేస్తున్నారు. ప్లేస్ కూడా కొంచెం దగ్గరగా దొరికింది, అదృష్టం బాగుంది. హారతి మాత్రం చాలా బాగా అందిందనమాట. సో చాలా మంది వచ్చారు చూడడానికి సరయు హారతి. గంగా హారతి కూడా ఇంత దగ్గరగా చూస్తే బాగుండేది. మేము షిప్స్లో వెళ్ళాం కదా, సో ఇటువైపు నుంచి కూడా రావచ్చు కాశీలో గంగా హారతికి. ఇట్లా కూడా చూడొచ్చు అండ్ షిప్లో కూడా రావచ్చు. సరయు హారతి మాత్రం ఇలా చూస్తామన్నమాట. సరయు హారతి అయిపోయింది. మేము ఇప్పుడు లేజర్ షో ఉంటుందన్నమాట, సేమ్ కాశీలో లాగా. సో షో చూడడానికి వెళ్తున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్విప్మెంట్ ఇవాళ పాడైపోయిందంట. సో మేము లేజర్ షో మిస్ అయ్యాము. ఎనీహో కాశీలో లేజర్ షో చూసాం కాబట్టి ఫైన్. సో ఇది వ్యూ అన్నమాట. ఇక్కడ సరయు హారతి చూసాము, అక్కడ లేజర్ షో అనేది జరగాలి బట్ జరగలేదు. సో మేము ఇప్పుడు ఇంకా తినేసి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. సో రేపు ఎర్లీ మార్నింగ్ ప్రయాగ్రాజ్కి ట్రైన్ ఉంది, సో స్టార్ట్ అవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఎర్లీగా స్లీప్ వేయాలన్నమాట. ఇది అయోధ్య రైల్వే స్టేషన్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ గేట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి అడిగి ఎటు వెళ్ళాలో కనుక్కొని వెళ్ళాలి. సో ఎంట్రన్స్ చూపిస్తాను, చాలా గేట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉంది కదా అప్ స్టేర్ అని చెప్పి, సో పైకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ట్రైన్స్కి ప్లాట్ఫామ్స్ ఎక్కువ లేవు, ఓన్లీ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో స్టేర్ గేజ్ యూస్ చేసి మనము ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాలన్నమాట. రైల్వే స్టేషన్ చాలా నీట్గా ఉంది అండ్ డిస్ప్లేస్ కూడా ఎక్కువ లేవు. ఇది కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ లాగా ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరినన్నా కనుక్కొని వెళ్తే బెటర్. నెక్స్ట్ ప్రయాగ్రాజ్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.